హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. 2025 డిఎస్సిలో జాబ్ సాధించడం జరిగింది. నాకు టెట్లో 138 మార్క్స్ వచ్చాయి. డిఎస్సిలో 78 మార్క్స్ రావడం జరిగిందండి. స్టాక్ జీకే కింద నేను ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినటువంటిది మెయిన్గా సబ్జెక్ట్స్కి ఇచ్చాను. నెక్స్ట్ మెథడ్స్కి మెయిన్గా ప్రయారిటీ ఇచ్చాను. ఎందుకంటే మెథడ్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ మార్క్స్ టెట్లో అయితే మెథడ్స్లో టోటల్ మెథడ్స్ అన్నిట్లో కలుపుకొని 2 మార్క్స్ మిస్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో ట్రై మెథడ్స్ కావచ్చు, తెలుగు మెథడ్ అండ్ ఇంగ్లీష్ మెథడ్స్లో అవుట్ ఆఫ్ మార్క్స్ రావడం జరిగిందండి నాకు టెట్లో. బట్ డిఎస్సిలో సమ్ మార్క్స్ మిస్ అవ్వడం జరిగింది, ఎందుకంటే హెవీ టఫ్గా రావడం వల్ల. బట్ నాకు ఎక్కువగా స్కోర్ చేసుకోవడం జరిగిన సబ్జెక్ట్స్ కూడా మెథడ్స్ అనే చెప్తాను నేను. సో మెథడ్స్కి అదేవిధంగా నేను టెక్స్ట్ బుక్స్కి మెయిన్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మంచి స్కోర్ సాధించడం జరిగింది. మెయిన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి నేను ప్రయారిటీ ఇచ్చింది ఎప్పుడురా అంటే లాస్ట్ 2 months అప్పుడు. వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ 1 month అప్పుడు నేనేం చేశానంటే మెయిన్ టాపిక్స్ రీసెంట్గా జరిగినటువంటి మెయిన్ టాపిక్స్లో అన్నీ కూడా నేను ఎక్కువగా యూట్యూబ్లో మనకు షార్ట్ కట్స్ విత్ కోడ్స్ రూపంలో రావడం జరిగింది. నేను కొన్ని మెయిన్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్స్ని నేను కోడింగ్ రూపంలో స్నానం చేసేటప్పుడు కావచ్చు, లేని పక్షంలో తినేటప్పుడు కావచ్చు, లేదా ట్రై మెథడ్స్ సబ్జెక్ట్స్ అన్నీ చదువుతూ నాకు అప్పుడప్పుడు ఒక 10 minutes or 15 minutes టైం దొరికినప్పుడు 10 minutes or 15 minutes ఇవి చదవగా మళ్ళీ ఎక్స్ట్రా ఆ 10 minutes or 15 minutes ఆ టైమింగ్లో నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి మెయిన్ టాపిక్స్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి నేను కోడింగ్ రూపంలో ఉండేటివి యూట్యూబ్లలో వినడం జరిగింది. నాకు అది చాలా యూజ్ అయింది. దానితో పాటు లాస్ట్ మూమెంట్లో నేను చేసినటువంటి టెక్నిక్ ఏమిరా అంటే పెద్ద బుక్ తీసుకొని జీకేకి ఎక్కువ టాపిక్స్ చదివేకి టైం లేదు. అలా అనుకున్న సమయంలో నేను తిరుపతిలో ఉన్నటువంటి బుక్ స్టాల్, గాంధీనగర్లో ఉండే బుక్ స్టాల్కి వెళ్ళి అక్కడ వచ్చేసి స్టాక్ జీకేకి చిన్నపిల్లలు చదువుకోవడానికి యూజ్ అయ్యే చిన్న బుక్ ఏదన్నా ఉంటే చూపిస్తారా అని అడగడం జరిగింది. అప్పుడు ఆ షాప్ వ్యక్తి ఇచ్చినటువంటి సజెషను నెక్స్ట్ బుక్ ఏదరా అంటే ఈ బుక్ ఇచ్చారు. ఓకే చూద్దాము అనుకొని నేను ఈ బుక్ తీసుకొని చెప్పాను కదా మీకు, నేను కరెంట్ అఫైర్స్ ఏ విధంగా 10-15 minutes చూస్తూ ఉన్నానో సేమ్ అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి టాపిక్స్ని నేను షార్ట్ కట్లు కోడింగ్ రూపంలో యూట్యూబ్లలో వినడం జరిగింది. నాకు అప్పుడు షాకింగ్ విషయం ఏమంటే ఇందులో నుంచి మనకు డిఎస్సిలో మార్క్స్ రావడం జరిగింది.